ఓకే. ఈ ట్విన్ సిటీలో ఉన్నంత బలం ఈ యొక్క ఎవరు మీ బలం అంటే? క్యాడర్. ఓకే. క్యాడర్ బలంగా ఉంది మాకు. మీకు ఇంకో విషయం చెప్తా, ఇక్కడ కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఏం పని చేసారు గతంలో అవన్నీ కూడా మేము ఒక లిస్ట్ అవుట్ చేస్తున్నాము. ప్రజల దగ్గరికి అడుగుతాం, మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ నేల నుంచి ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేసారు, ఇప్పుడు మేము ఏం చేయబోతున్నాం అనేది చెప్తాం. ఫస్ట్ ప్రజలకు కావాల్సింది మంచి నీళ్ళు. ట్యాంకర్లు లేకపోతే నీళ్ళు ఉండయి. ఎందుకు, దానికి కారణం ఏంది? తర్వాత స్కూల్స్, మంచి గ్రౌండ్స్ ఉన్న, ప్లే గ్రౌండ్స్ ఉన్న స్కూల్స్ ఉన్నాయా? హాస్పిటల్స్ ఉన్నాయా? బస్తీ దవాఖానాలు అంటారు, ఏడున్నాయి? ఒక గంట వస్తారు వెళ్ళిపోతారు. గంజాయి విచ్చలవిడిగా ఉంది. గంజాయి మీద ఏకైక పార్టీ పోరాటం చేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. నేను స్వయంగా ఒక రోజు దీక్ష చేసిన, ఏ పార్టీ దీని గురించి పట్టించుకోలేదు. గంజాయి మత్తులో మునిగిపోతుంది యువత, దాన్ని ఏ పార్టీ ఖాళీ చెప్తారు పబ్లిసిటీ, కానీ మేము దీక్ష చేసినాం. ఒక రోజు మొత్తం ఇందిరాపార్క్ దగ్గర కూర్చొని దీక్ష చేయడం జరిగింది. అంటే అటువంటి అంశాలను మేము ప్రజలకు తీసుకెళ్తాం. ఎందుకంటే యువత ఈ దేశానికి, రాష్ట్రానికి భవిష్యత్తు. అటువంటి వ్యక్తుల్ని ఒక పక్కదారి పడుతుంటే దాని మీద ఎక్కడో ఒక దగ్గర ఆపాలని అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్. ఆయన మాకు చెప్తే మేము ఆ నిర్ణయం తీసుకొని ఆ రోజు ఇందిరాపార్క్ దగ్గర దీక్ష చేయడం జరిగింది. అంటే మంచి మార్గంలో నడవాలి యువత అంతా. యువతనే ఈ దేశానికి ఒక వెన్నముక్క, ఫైట్ చేసేది వాళ్ళే ముందుండి. అటువంటి వ్యక్తుల్ని అవగాహన కల్పించడానికి మేము ఆయన ద్వారా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. నేను ఎందుకు అంటున్నా అంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీరు అంత ఆషామాషిగా తీసుకోకండి. ఆయనని ఈరోజు దేశమంతా చూస్తుంది, రేపు ప్రపంచమంతా చూస్తుంది. మంచి పనులు చేస్తాడు ఆయన, చెడు దారిలో వెళ్ళాడు, డబ్బు వెనుక పరిగెత్తాడు, పదవుల వెనుక పదవుల గురించి కూడా చెప్తాడు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఆయన అభిమానులు, ఆయన పార్టీలో పనిచేసి కొంతమంది, ఇప్పుడు అంతేందుకు ఎమ్మెల్యేలే, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఏం జరుగుతుంది అనేది మనకు తెలుసు కదా. అమ్మాయిల్ని వేధించడం, ఇట్లా మహిళల్ని ఎట్లా, మరి పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉన్నారు, ఓకే, ఫాలోవర్లు కొంతమంది చేస్తారు కదా. లేదు, అదంతా ట్రాప్ చేయడానికి, అది కూడా పాపం మీద కేసు అయింది. అంతా ట్రాప్ చేయడానికి, ఇప్పుడు మమ్మల్ని బదలాం చేయాలి. బదలాం చేయడానికి ఏదో వాళ్ళ పనే అది ఎవరు చేస్తారంటే, ఇక నేను కొన్ని భాష వాడొద్దు, పనికిరాని వాళ్ళు, బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు చేసే పని అది. వైఎస్ఆర్సీపీ స్టార్టింగ్ నుంచి బ్లాక్మెయిలే, అందరినీ బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళు బతకడమే నేర్చుకున్నారు. ఏమంటా అంటే, ఇప్పుడన్నా మారుండి, ప్రజలకు అవి కాదు, ప్రజలకు ఏం చేయాలి, ప్రజా పోరాటం చేయండి, ప్రజలకు ఏమేం కావాలి. మీరు లక్షల కోట్లు సంపాదించారు కదా, దానాలు చేయండి, అన్ని అమ్మేసేయండి. బెంగళూరు ప్యాలెస్ అమ్మేసేయి, నీ పత్రిక అమ్మేసేయి, నీ టీవీ ఛానల్ అమ్మేయి, ప్రజలకి నిన్ను మంచి చూస్తారు. నువ్వు అవి చేయకుండా ఏదో బ్లాక్ మెయిలింగ్ అంతా వాళ్ళని బెదిరిస్తే ఇవన్నీ నడవే. ఇప్పుడు నువ్వు సంపాదించిందంతా ప్రజలకు ఇచ్చేయి, అప్పుడు నేను ఒక ఎమ్మెల్యేగా గెలిపిస్తారు, లేకపోతే రేపు ఆయనను కూడా ఓడగొడతారు. 100% చెప్తున్నా, ప్రజలు మారింది. ఇప్పుడు ఓడిపోతారు, భవిష్యత్తులో అదే జరుగుతుంది. ఎందుకంటే రాజకీయాలు అనేది మార్పు వస్తుంది. మీకు చెప్తున్నా, మార్పు అనేది మొదలైంది. ఈరోజు మహారాష్ట్ర చూసుకోండి, ఎట్లా అన్ని పార్టీలు ఉన్నాయి, అందరు ఏకమయ్యారు, అయినా అక్కడ మార్పు మొదలైంది. బీహార్లో చూసుకోండి, అందరు ఏకమయ్యారు. రేపు ఇదే రకంగా బెంగాల్ ఇదే రకంగా అవుతుంది. బెంగాల్ కూడా రేపు ఎన్డీఏ కూటమి ముందు ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రజలలో ఆలోచన మొదలైంది. మనం కొత్త తరం రాజకీయాలు చేయాలి, కొత్త వ్యక్తులు. మేము ఒకప్పుడు DD1 ఉంటుండే, తర్వాత కొన్ని ఛానల్స్ వచ్చినాయి, తర్వాత యూట్యూబ్, ఇప్పుడు ఇవాళ పత్రికలు చూసే పరిస్థితి లేదు, ఆన్లైన్ అంటున్నారు. యూట్యూబ్ మీలాంటి సిగ్నేచర్ ఛానల్, వీళ్ళు మీరు ఏంటంటే వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తారు. మీరు ఒక పార్టీకో కొమ్ముగాయారు, ఓ పార్టీ పెట్టిన ఛానల్ కాదు మీది. మీరు స్వయంగా ప్రజల గురించి మీలాంటి వాళ్ళు ఈరోజు వచ్చారు కాబట్టి సమాజం కొంచెం బాగుంది. నేను ఏమంటా అంటే, రాజకీయాలలో మార్పు దశలో మేము ముందున్నాం. ఇక్కడ చూసుకోండి, మీరు జనసేన అధినేత ఒక ట్వీట్ చేస్తే కొన్ని లక్షల మందికి వెళ్తుంది, కోట్ల మంది. మిగతా పార్టీలు ట్వీట్ చేస్తే 10 మంది కూడా చూడరు. ఆడనే తెలిసిపోయింది మా బలం ఎంత, వాళ్ళ బలం ఎంత. అంటే నేను తప్పు అంటలేదు, నేను అంటే మీకు ఇంకా గుర్తింపు రాలే. ఆయనకేమో ఇంత ఆ లెవెల్లో గుర్తింపు వచ్చింది. మీరు 50 ఏళ్ళ నుంచి ఉన్నా కానీ మీకు ఎందుకు గుర్తింపు రాలేదు నేను అడుగుతా. అంటే మీరు మంచి పనులు చేయలేరు కాబట్టి గుర్తిస్తలేరు. సరే, ఆయన సెలబ్రిటీ. మరి ఒక దశలో అయిపోయింది పవన్ కళ్యాణ్ పని, 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయింది, అయిపోయింది, ఈయన కూడా కమిడియన్ అయిపోయింది అనుకున్నారు. మరి అప్పుడు గతంలో ఓడిపోయింది అంటే
60-80 కోట్లు ఒక వ్యక్తి మీద 100 కోట్లు ఖర్చు పెడితే నువ్వు ఎవరు గెలుస్తారు? కానీ ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ వచ్చింది కదా. అంటే మేము నిలబడ్డాము. ఓకే, మేము ఓడిపోయినా ప్రజల తరఫున తట్టుకొని పోరాటం చేసుకుంటే నిలబడ్డాము. ఇక్కడ కూడా పార్టీ ఏం లేకున్నా జనాలు రాకున్నా మేము మాతోటి అయినంత మా బలం బట్టి మేము ప్రభుత్వం దృష్టి, మీకు తెలుసా అన్ని ఆర్టీసీ కార్మికుల గురించి, ధర్నా చౌక్ గురించి లాఠీ దెబ్బలు తిన్నా నేను. ఇవాళ అదే ధర్నా చౌక్ లో ఇదే అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు కూడా ధర్నాలు చేస్తుండే. ఇప్పుడు ఆ ధర్నా చౌక్ మేము పోరాటం చేస్తేనే కదా ఈ రోజు నువ్వు చేయగలుగుతున్నావు. ఆ రోజు మీరు ఎత్తేసిర్రు, మేము అది కావాలని సిపిఎం అది ఎందుకు చెప్తా అంటే ఎప్పుడైనా కొన్ని డిసిషన్స్ తీసుకునేటప్పుడు ఆలోచించాలి, ప్రభుత్వంలో ఎవరున్నా కానీ. అదేవిధంగా గద్దార్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు చనిపోయే ముందు ఒక పాట రాయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆయన సమాజంలో మంచి కోరుకునే వ్యక్తి. ఆయనకు ఒక వ్యక్తుల గురించి ఆలోచిస్తాడు. ప్రాంతాలు, రాష్ట్రాలు, మా 7 అంశాలలోనే ఉంది ప్రాంతాలని కలిపే ఆలోచన అనేది. ఒక ఇది విభజించి పాలించే ఆలోచన ఉండదు. ఆయన మనిషిని మంచిగా చూస్తాడు. క్యాస్ట్ కూడా ఎట్లుంటది అన్న పవన్ కళ్యాణ్ గారు? మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తెలంగాణ శాఖ అధ్యక్షులు కదా, సార్ని గెలవనికి పోయినప్పుడు ఎట్లుంటది? నేనేదో ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ మంత్రిగా ముఖ్యమంత్రి కాబట్టి అట్లా మిమ్మల్ని అట్లా ఏమన్నా ఉంటుందా? ఎట్లుంటది తెలంగాణ పట్ల వారు ఏమంటారు? అసలు అట్లా ఏముండదు. ఎప్పుడు కూడా ఎట్లున్నో బాగున్నావా, ఎట్లురు మనోళ్ళు అని అడుగుతాడు. మనోళ్ళు అంటాడు. ఓకే, తెలంగాణలో మనోళ్ళు ఎలా ఉన్నారు అంటాడు. ఇంతకంటే ఏం కావాలి? మీ తెలంగాణలో అట్లా అడగడు ఆయన. మనోళ్ళు ఎట్లురు, అంత బాగేనా, జాగ్రత్త చూసుకోండి, నేనున్నా అని చెప్తాడు. అంటే అది కూడా ఎందుకు చెప్తాడు? మీకు రాజ్యాధికారం దశలో నేను తీసుకెళ్తా. ఆయన పార్టీ పోటీ చేస్తుంది, ఆయన కాదు. అది ఆలోచించాలి. చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీ పోటీ చేస్తలేడు, రాహుల్ గాంధీ పార్టీ మీద మీరు పోటీ చేస్తారు. ఇవన్నీ తెలిసిన వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది. నాకు కొంచెం రాజకీయ అవగాహన ఉంది కాబట్టి నేను మాట్లాడను, వాళ్ళకి రాజకీయ అవగాహన లేదు కాబట్టి అట్లా మాట్లాడతారని నేను అనుకుంటా. సమాజంలో మార్పు రావాలి బైసాం, ఎవరన్నా ఉండనేది. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ప్రతి చోట రావాలని నేను కోరుకుంటా. ఎందుకంటే రాకపోతే కష్టమైపోతుంది. ఇక్కడ పై నుంచి కింది దాకా కొన్ని వర్గాలకు అన్యాయం జరిగిపోతుంది. వాళ్ళ కుటుంబాలే ఉంటాయి కానీ వేరే వాళ్ళకు అవకాశం రాదు. ఉండాలి, తప్పు లేదు. ఆ కుటుంబాలు కూడా అట్లా పనులు చేసి ఉండాలి. ఆ కుటుంబంలో ఉండే వ్యక్తులు కూడా సమాజం పట్ల గౌరవం, సమాజం పట్ల పనులు చేసిన వాళ్ళు ఉంటే మేము కూడా వ్యక్తిగతంగా వాళ్ళని కూడా వెల్కమ్ చెప్తాం. కానీ ఒక వ్యక్తి కష్టాన్ని మిగతా వర్గాలన్నీ తీసుకుంటా అంటే అది కరెక్ట్ కాదు, సమాజానికి ఇబ్బంది అది. సో దాని మీద మేము పోరాటం చేస్తాం. సమాజంలో మార్పులు రావాలనేది మా ఏంటన్నా. చివరగా ఇప్పుడు పవన్ సారు అభిమానులుగా ఆయన ఫాలోవర్లు ఇన్ని వేల కోట్ల లక్షల మంది ఉంటే జనసేనకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా శంకర్ గౌడ్ అనే వ్యక్తి ఉంటేనే కరెక్ట్ అని ఆయనకు అనిపించింది అని అంటే మీలో పవన్ సార్కి ఏం ప్రత్యేకత కనిపించింది? మీకు ఒక విషయం చెప్తా. నేను ఆయనతోటి 2007-8 నుంచి నేను టచ్లో ఉన్నా. ఆ తర్వాత 2009లో పార్టీ పెట్టినప్పుడు నేను ఒక జాతీయ పార్టీ నుంచి ఆయన దగ్గర రావడం జరిగింది. ఆయన ఆలోచనలకు అనుకూలంగా మేము పనిచేస్తాం అంతే తప్ప ఇంకా మా ఓన్ నిర్ణయం అనేది ఏముండదు. ఇప్పుడు ఒక అధ్యక్షుడు ఒక మాట చెప్పిండంటే ఆ మాటని తూచా తప్పకుండా చేసే బాధ్యత మాది. కట్టుబడి ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ఛానల్లో పనిచేస్తున్నారు, మీ బాస్ ఎండి ఏది చెప్తాడో అదే చేస్తారు. మీరు అది దాటి చేస్తారంటే ఆయన కూడా దృష్టిలో పడతారు. మీరు ఇది ఎక్కువ అయిపోయిందని. సో మేము మా నిర్ణయం ఏది ఉన్నా కానీ ఆయన చెప్పిన లైన్ మేము చేస్తాం. కొన్ని కారణాలలో మేము కూడా అడుగుతాం. ఇప్పుడు మొన్న మేము కొన్ని కారణాల వల్ల ఏదైతే కార్పొరేషన్లో పోటీ చేసేటప్పుడు మేము బలంగా చెప్పడం జరిగింది. కొన్నేళ్ళ నుంచి పనిచేస్తుంది సార్, వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఆయన ఎన్డీఏలో భాగస్వామి అయినా సరే మీరు పోయి చేయండి అని చెప్పడం జరిగింది. మేము అడగడం జరిగింది. అంటే సమస్యలు ఇట్లున్నాయి, మీరు నిర్ణయం మేము తీసుకుంటాం, మా మీద వదిలేయండి అని. అటువంటి కొన్ని అంశాల మీద కూడా మేము గట్టిగా చెప్తాం ఆయన. అప్పుడు మా మీద వదిలేసారు. వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మా జనరల్ సెక్రటరీ, వాళ్ళందరూ మాట్లాడి మేము ముందుకెళ్ళాము. రేపు రిజల్ట్ ఎట్లా వస్తుంది అనేది దేవుడి నిర్ణయం. ప్రజలు మమ్మల్ని ఆదరిస్తే 100% ఇంకా బలంగా పనిచేస్తాం, ఆదరించకుండా మేము పనిచేస్తాం. అంటే మున్సిపల్ నుంచి మొదలు పెడితే జనసేన GHMCలో జెండా మీకు నేను చెప్తున్నా, ఈ రోజు చెప్తున్నా, రేపు ఖచ్చితంగా జనసేన జెండా గాజు గ్లాస్ సింబల్ మీద ఓటు వేసిన మాకు సర్వే వచ్చింది. మేము
ఖాతా ఇప్పుతున్నాం రేపు. ఓకే, రేపు తెలంగాణలో అకౌంట్ లో రాబోతుందా రేపు జనసేన ఖాతా ఇప్పుతున్నాం మేము. ఓకే. జనసేన ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లో కొన్ని కౌన్సిలర్లుగా మేము ఖాతా ఇప్పబోతున్నాం రేపు. ఓకే కొన్ని చోట్ల ఓకే అంటే కరీంనగర్ తీసుకోండి, మంచిర్యాల తీసుకోండి, తాండూరు తీసుకోండి, రంగారెడ్డి జిల్లాలో తీసుకోండి, తాండూరులో గెలుస్తారా? నిజామాబాద్ లో. నేను చెప్తున్నా రేపు మళ్ళీ ఆన్ రికార్డ్, అవసరమైతే రేపు మళ్ళీ మీరే నాకు కాల్ చేస్తారు. తప్పకుండా. నిజామాబాద్ లో కానీ, మెదక్లో సంగారెడ్డి ప్రాంతంలో 2 చోట్ల, ఇట్లా మేము కొన్ని చోట్ల, నల్గొండలో కూడా 1-2 చోట్ల మాకు అవకాశం ఉంది. నిజంగా ప్రజలు జనసేనను స్వాగతిస్తున్నారంటే మీరు రాబోయే రోజుల్లో మిగతా పార్టీల సంగతి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ప్రజలకు సేవ చేయడానికి రండి, లేదంటే మీరు బిజినెస్ చేసుకోండి. బిజినెస్ని పొలిటికల్ని బిజినెస్ చేసి ఒక ఎమ్మెల్యే కావాలంటే ఇంత, ఒక ఎంపీ కావాలంటే ఇంత, ఒక కార్పొరేటర్ కావాలంటే ఈ రకమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు తప్పులు చేయవలసి వస్తుంది. రాజకీయాలలో డబ్బులు పెట్టి గెలిచిన వాళ్ళు తప్పు చేయవలసి వస్తుంది. అంటే డబ్బులు ప్రభావం ఎక్కువైపోయింది. దీన్ని ఎక్కడో ఒక దగ్గర ఆపాలి. ఆపకపోతే సమాజంలో చాలా దూరం పోతుంది. సమాజంలో మంచి జనసేన తోటి సాధ్యమని మీరు నమ్ముతుర్రా? మీరు చూసింది కదా ఆంధ్రప్రదేశ్ లో సాధ్యం కాలేదా? 21 సీట్లు వచ్చినాయి, 2 ఎంపీలు వచ్చినాయి. భారతదేశంలో ఈరోజు ఎన్డీఏ కూటమిలో భాగస్వాములు అయిన కీలకంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి ఈరోజు అభివృద్ధిలో కొన్ని వేల కోట్ల రూపాయలు సెంటర్ నుంచి నిధులు వస్తున్నాయి. అదేవిధంగా మనకు కావాల్సిన ఏర్పాటు ఏదున్నా కానీ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు టీటీడీ నిధుల నుంచి 35 కోట్ల రూపాయలు తెలంగాణకు తెచ్చినట్టు ఆషామాషి పని కాదు. అది అనేక ఇబ్బందులు ఉంటాయి. అటువంటిది ఆయన మాట్లాడి చేసి మన ప్రాంతం తెచ్చినప్పుడు ఈ అంశం చాలా మంది తెలియదు. చాలా మంది ఏమన్నారు, సరే మీరైనా చేయండి, అది మీరు చేయరు, వేరే చేయొద్దు. కొండగట్టు దగ్గర పవన్ కళ్యాణ్ గారు చేయొద్దు, మీరు చేయరు, ఎవరు చేయాలి? భక్తులు అదే ఇబ్బంది పడాలి. ఇది పాయింట్. భక్తులు అదే ఇబ్బంది పడాలి. అనిరుద్ రెడ్డికి నేను మీ ద్వారా చెప్తున్నాను, నువ్వు తీసుకురా నిధులు, సరే ఆ టెంపుల్ వదిలేదు, వేరే టెంపుల్స్ కి నువ్వు తీసుకురా. బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ రోడ్ మీద ఉంది, అది మొత్తం రోడ్ కి కొంచెం చుట్టుపక్కల ఇల్లు అన్ని కొని అది ఒక పెద్ద గ్రౌండ్ చేసి దాన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయి. అది చేత కాదు, అది చేత కాదు. పవన్ కళ్యాణ్ గారేమో తెస్తేనేమో దాని గురించి మాట్లాడరు, మళ్ళా వేరే ప్రాంతం అంటారు. ఇటువంటి మీరేమో చెయ్యరు, చేసే వాళ్ళని చేయొద్దు అంటారు. మళ్ళీ ఏం చేయాలి మేము? అంటే మీరు చెప్పింది మేము చేయాలి. మీరెవరు మాకు చెప్పడానికి? నీకు ఎన్ని రైట్స్ ఉన్నాయి? నీకంటే ఒక రైట్ ఎక్కువనే ఉంది. నాకు ఎందుకు ఎక్కువ ఉంది అంటున్నా, నేను కూడా సమాజంలో ఒక్కొని భాగస్తుంది. ఈ భారతదేశంలో పుట్టిన బిడ్డని నేను, తెలంగాణ గడ్డ మీద పుట్టిన బీసీ బిడ్డని నేను. నాకు నీకంటే ఎక్కువ హక్కులు ఉంటాయి. నేను నీ ఓటర్ని కాదు, నువ్వు చెప్పినట్టు నేను విననికి. నేను భారతదేశ రాజ్యాంగాన్ని ఫాలో చేసే వ్యక్తి. సో అందుకే నేను చెప్తున్నా, అనిరుద్ రెడ్డి అసలు వాళ్ళు మాట్లాడుతుంటారు, ఇగో ఏనుగు పోతుంటది బై సాబ్, ఎంతో మంది అంటుంటారు. ఇక నేను ఆ భాష వాడా. చివరికి ఏం చెప్తారన్న, మా నాయకుడు బలమైన ఒక ఏనుగు లాంటి వ్యక్తి, బలంగా వెళ్తుంటాడు. ఇక మిగతాలు గీ బీ గా అంటే మేము పట్టించుకోము, మేము పోతూనే ఉంటాం. మేము సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తాం. ఏం చెప్తారు కొంతమంది జనసేన వ్యతిరేకించే వాళ్ళు, తెలంగాణలో జనసేన లేదు, భవిష్యత్తులో రాదు అని అనుకునే వ్యక్తులకు రాష్ట్ర అధ్యక్షులుగా ఏం చెప్తారు మీరు? నేను ఒకటే చెప్తా, జనసేన వస్తుంది, 2028లో గవర్నమెంట్ లో ఉంటుంది, రాసి పెట్టుకోండి. 2028లో నేను చూస్తున్నా, ఎందుకంటే నేను ప్రజలలో ఉంటా, డివిజన్లలో కాన్స్టిట్యూన్సీలలో తిరుగుతుంటా, తెలుసుకుంటుంటా. హోటళ్లలో కూడా టీ తాగుతాను, సామాన్యుల లెక్కనే ఉంటా. నేను హైఫై మెయింటైన్ చేయాలి అవన్నీ ఏముంటాయి, సింపుల్గా ఉంటా. నేను చాలా మంది దగ్గరికి వెళ్ళి కనుక్కుంటుంటా. నేను ఎవరినో పరిచయం చేసుకోను, చెప్తుంటా ఏంది ఏం సంగతి అంటే వాళ్ళు డీటెయిల్స్ కొన్ని చెప్తుంటారు. అట్లనే నేను ఏపీది కూడా మీకు చెప్పిన, నేను 10 సీట్లు 11 సీట్లు. రేపు 2028 ఎలక్షన్లో ఖచ్చితంగా జనసేన పాత్ర చాలా పెద్ద ఎత్తున తెలంగాణలో ఉంటుంది. మీరు ఊహించారు, ఇది నేను 2028 ఎలక్షన్ అయిపోయినాక జిహెచ్ఎంసీలో ఇంతకు ముందే చెప్పిన, నేను మేయర్ ఆర్ డిప్యూటీ మేయర్ మాదే అని. మేయర్ అన్న కొంతమంది పవన్ సార్ అభిమానులు, జనసేన అభిమానులకు జిహెచ్ఎంసీ పరిధిలో ఉండే వాళ్ళు, మేము కూడా పోటీ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది ఒక శుభవార్త అనుకోవచ్చు. శుభవార్తనే, 100% సంసిద్ధం. చాలా మంది ఉన్నారు మాకు ఆల్రెడీ. ఇక్కడ కూడా గతంలో జిహెచ్ఎంసీలో 32 చోట్ల మేము పోటీ చేయాలనుకుంటాం, 150 డివిజన్లు ఉన్నప్పుడు. ఇప్పుడు 300 డివిజన్లు అయినాయి. 300 డివిజన్లలో ఖచ్చితంగా మేము కొన్ని ప్రాంతాలలో బలమైన, ఇప్పుడు కుకుట్పల్లి తీసుకోండి, 40,000 ఓట్లు వచ్చినాయి.
40,000 ఓట్లు అంటే 4 డివిజన్లు మావే. వాస్తవంగా చెప్పాలంటే ఆడనే ఖాతా ఇస్తాం, 4 డివిజన్లు మావే. అట్లా మల్కాజ్గిరి తీసుకోండి, మేడ్చల్ తీసుకోండి, కంటోన్మెంట్ తీసుకోండి, సికింద్రాబాద్ తీసుకోండి, అంబర్పేట తీసుకోండి, ఎల్బీనగర్ తీసుకోండి, ఉప్పల్ తీసుకోండి, ఆ షేర్లింగంపల్లి తీసుకోండి. ఈ చోటంతా మేము చూస్తుంటే జనసేన 100% ప్రజలు మార్పు కోరుకొని మమ్మల్ని రాన్నప్పుడు అది ఎవరు ఆపే శక్తి ఉండదు. భారతీయ జనతా పార్టీ కూడా వాజ్పేయి హయాంలో ఆయన ఎన్డీఏ కూటమి అయినా కానీ ఒక వెలుగు వెలిగాడు. ఆ తర్వాత మోడీ గారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మోడీ లాంటి ప్రైమ్ మినిస్టర్ ఈ దేశానికి ఎంతో అవసరం, మనందరూ తెలిసిన విషయం. నేను ఏమంటా అంటే అటువంటి అంశాలను మేము ప్రజలను తీసుకెళ్తున్నాం. ఎక్కడ కూడా ఇప్పుడు ఒక దోమలు ఈరోజు మీకు చెప్తా, నేను మున్సిపల్ కార్పొరేషన్లో ఎమ్మెల్యేలు ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు, ఎంపీలు పట్టించుకునే పరిస్థితి లేదు. దోమలకు నాకు కూడా దోమలు కరుస్తున్నాయి. సాయంత్రం 6 అయితే కష్టం, 6 అయితే ఏందో అసలు దోమల దండయాత్ర చేస్తుంది. దీని గురించి ఎంఆర్ఓలు కలెక్టర్లతో మాట్లాడి మీ ద్వారా నేను చెప్తున్నా, ఇమీడియట్ గా స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ప్రతి చోట స్ప్రే చేయాలి. ఇది పట్టించుకుంటలేరు, ఎవరు పనులలో వాళ్ళు బిజీ అయిపోయారు. అదే నువ్వు 1,00,000 రూపాయలు 2 లక్షలు లంచం వస్తుందని చెప్పు, ఇమీడియట్ గా ఫైల్ అయిపోతుంది. ఈ దోమలు ఇంతమందికి గరుస్తున్నాయి, ఈ రోగాలు వస్తున్నాయి, హాస్పిటల్ పాలవుతున్నారు, డబ్బులన్నీ పేద ప్రజలు అన్ని హాస్పిటల్కి పోతున్నాయి సంపాదించిన పైసలు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొని యావత్తు గ్రేటర్ హైదరాబాద్ కాకుండా రాష్ట్రం అంతా దోమల మందు కొట్టాలని నేను మీ ద్వారా కోరుకుంటున్నా. మీకు కూడా మంచి పేరు వస్తుంది. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ దోమలు భయంకరమైన వాతావరణం అయిపోయింది. ఏందో తెలుస్తలేదు. ఈ మధ్య బాగా దోమల ఎక్కడ పడితే అక్కడ జనాల మీద ఇబ్బంది పెడుతున్నాయి. చాలా చోట్ల చూస్తున్నా. ఈ స్ప్రే కూడా ఎక్కడ కొడతలేరు, గత కొన్ని రోజులుగా చూస్తున్నా. సో ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి పెట్టి దోమల మందు కొట్టాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. తప్పకుండా అన్న. ఇంటర్వ్యూ ముగించే ముందు పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, సర్దార్ సర్వాయి పాపన్న వారసులుగా, వారి శిష్యులుగా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా, తెలంగాణ జనసేన అభిమానులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మంచి సందేశాన్ని ఇవ్వాలి మా ఛానల్ తరపున అంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, మనం మంచి సమాజంలో దేవుడు మనం పుట్టించింది కాబట్టి మనకంటూ ఒక చరిత్ర ఉండాలి. మనం సమాజంలో జరిగే పరిణామాలను చూసుకుంటూ మనం మంచి పనులు చేసుకుంటూ వెళ్ళాలి. పేదవారికి అండగా ఉండాలి. హాస్పిటళ్ళల్లో ఎవరికన్నా ఇబ్బంది అయితే మనం అయినంత వరకు రక్తదానం చేయాలి. అదేవిధంగా పేద మహిళలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఒక పూట ఆహారం పెట్టినా మనం మంచి పని చేసినట్టే. అదేవిధంగా యువత చదువుకుంటుంటే వాళ్ళకు ఫీజులు ఏమన్నా అవసరం పడితే మనతో అయితే హెల్త్ సాయం చేయాలి. అదేవిధంగా ఈ డ్రైనేజ్ వ్యవస్థ, ఈ స్ట్రీట్ లైట్స్ లేకపోతే, రోడ్లు లేకపోతే దాని మీద మనం ఎవరైనా సరే, ఏ పౌరుడైనా పోయి కలెక్టర్కి, ఎంఆర్ఓకి ఆర్జీ పెట్టుకునే బాధ్యత ప్రతి పౌరుడిది ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. ఇక్కడ పొలిటికల్ పార్టీస్ అని కాదు, ప్రతి ఒక్కరు బాధ్యత ఇది. ఇప్పుడు ఒక ట్రాఫిక్ పోలీస్ అతనిదే బాధ్యత కాదు, వెహికల్స్ నడిపించే వాళ్ళది కూడా బాధ్యతనే. మనం బాధ్యతగా నడిపిస్తే అక్కడ ట్రాఫిక్ పోలీస్ అవసరమే లేదు. మనం బాధ్యత రహంగా మనం పోతాం కాబట్టి అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉంటుంది, సిగ్నల్లు ఉంటాయి. మనం నిజాయితీగా వెళ్ళిపోయి గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగడం, రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు ఆగడం, గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు పోవడం, ఇటువంటివి మనం చేసుకుంటే సమాజానికి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా డ్రగ్స్ దుర్మార్గంగా చాలా చోట్ల డ్రగ్స్ కొన్ని స్కూళ్ళల్లో, కాలేజీలలో ఈ మధ్య చూస్తున్నాం మనం. అటువంటి అంశం మీద ప్రతి పౌరుడు, ప్రతి యువకులు దీని మీద తిరగబడాలి. అవసరమైతే టాస్క్ ఫోర్స్ ఉంది, అవసరమైతే సైబర్ క్రైమ్ వాళ్ళు ఉన్నారు, సైబర్ పోలీసులు ఉన్నారు. వాళ్ళు ఏదన్నా హై లెవెల్ మీరు పోయి వాళ్ళకు లెటర్ ద్వారా, మెసేజ్ ద్వారా కూడా మీరు పాస్ చేయొచ్చు. వాళ్ళని పట్టియండి. డ్రగ్స్ని మనం తరిమి కొడదాం. తెలంగాణలో డ్రగ్స్ అనే పదం రావాలంటే భయపడాలి. అటువంటి పనులు చేస్తారని నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. తప్పకుండా శంకరన్న, అడగంగానే అనేక అంశాల మీద దీర్ఘంగా చర్చించి మంచి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. వ్యక్తిగతంగా మీ అభిమానులు, మీ పార్టీ నాయకులు ఆశిస్తున్నట్టు వ్యక్తిగత భవిష్యత్తులో మీరు ఇంకా పై స్థాయిలో ఉండాలి, జనసేన పార్టీ ఇంకా విస్తృతంగా పోవాలని చెప్పి వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.